ఓర్గలు 9 నేషనల్ టీవీకి స్వాగతం. వరంగల్ భద్రకాళి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు మంగళవారం వైభవంగా ప్రారంభం అయ్యాయి. ఉగాదిని పురస్కరించుకుని బుధవారం రోజున అమ్మవారికి వసంత నవరాత్రిలో భాగంగా రెండవ రోజు అమ్మవారికి మల్లెపూలతో లక్ష పుష్పార్చనతో పాటు ప్రత్యేక పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో శేషభారతి ప్రధాన అర్చకులు మాట్లాడుతూ దాతల సహకారంతో నవరాత్రిలో నిత్యం లక్ష పుష్పార్చన చేయనున్నట్లుగా తెలిపారు. కార్యక్రమంలో రామ్మూర్తి, కుమారస్వామి భక్తులు పాల్గొన్నారు. కలెక్టరేట్లోని ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సీతా పట్నాయక్ బుధవారం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. వేసవి కాలంలో దృష్ట్యా హన్మకొండ జిల్లా కలెక్టరేట్లోని జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేయగా కలెక్టర్ హాజరై ప్రారంభించారు. వేసవి కాలం దృష్ట్యా డిఆర్డీఓ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి త్రాగునీటి సదుపాయాన్ని కల్పించడంపై జిల్లా కలెక్టర్ సీతా పట్నాయక్ అభినందించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ రాధికా గుప్తా, ట్రైనీ కలెక్టర్ శ్రద్ధ శుక్లా, డిఆర్డీఓ నాగపద్మ, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కుండల కోసం వచ్చేస్తాయి మేడం. అవసరం లేదు. Your wish, as you see fit. It's a very small thing, so whatever you decide is fine. Mostly petitioners also. Visitors వచ్చినప్పుడు గబుక్కున తీసుకుంటాం. So my request is about running anti-plastic in this entire complex. I request some initiative from DRDO side. And కొన్ని బ్యాగ్స్ plastic folders stop చేయాలి. Folders మొత్తం స్టాప్ చేయండి. స్లోలీ మనం స్టాప్ చేద్దాం. దెన్ మరి ఎక్కడెక్కడ కాన్ఫరెన్స్ హాల్లో మరి బాటిల్స్ ప్రపోజ్ చేస్తున్నారా? కానీ యాజ్ యూ విష్ స్ట్రిక్ట్స్ యాంటీ ప్లాస్టిక్ అండ్ ఆల్ మీ దగ్గర ఉంటుంది. Then think of some plans. What are the ways of plastic elimination? How you can declare this plastic free campus? రకరకాల చూస్తున్నాం. So many things. పార్లమెంటరీ నియోజకవర్గ ప్రచార బాధ్యతలు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అప్పగిస్తున్నట్లుగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇవాళ జూబ్లీహిల్స్లోని రాజగోపాల్ రెడ్డి నివాసంకి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి అక్కడే భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రచార వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు. సెగ్మెంట్ పరిధిలోని జనగామలో మనకు ఎమ్మెల్యే లేరని అధైర్యపడవద్దని సీఎం అన్నారు. ఆ సెగ్మెంట్ పరిధిలోనే కిరణ్కు భారీ మెజారిటీ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గెలుపు కోసం ప్రతి ఒక్కరూ శక్తి వంచన లేకుండా పనిచేయాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను 6 గ్యారంటీలను ప్రతి గడపకు తీసుకెళ్లి ప్రచారం చేయాలని సూచించారు. భువనగిరి కోమటిరెడ్డి బ్రదర్స్ కంచుకోట అని అన్నారు. నామినేషన్ ప్రోగ్రాం కానీ కార్యకర్తల సమావేశం కానీ పేద ప్రజలకు ప్రభుత్వం ఇస్తున్న 6 గ్యారెంటీ స్కీమ్ని మళ్ళీ రాబోయే రోజుల్లో ప్రభుత్వం చేపట్టబోయే కార్యక్రమాల గురించి ఏ విధంగా ప్రజల్లోకి పోయి మనం ఈ పార్లమెంట్ ఎన్నికల్లో గెలుచుకోవాలనో ఒక సూచనలు చేయడం జరిగింది. చాలా డీటెయిల్ మీటింగ్ అయింది చాలా వరకు. నిజంగా ఈరోజు ఒక యువకుడు గత 20 సంవత్సరాలుగా యూత్ కాంగ్రెస్లో కాంగ్రెస్ పార్టీకి ఎన్ఎస్ఏ యూత్ కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్గా ఎన్నో సేవలు చేసిన చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి అధిష్టానం టికెట్ ఇచ్చిన తర్వాత చాలామంది యువకులు మా భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో స్వచ్ఛందంగా కూడా మేము కాంగ్రెస్ పార్టీలో చేరతామని కూడా ఎంతోమంది యువకులు వస్తుండ్రు. ఈరోజు తప్పకుండా మేము మా సహచర ఎమ్మెల్యేలు మా విప్ గారు ఐలయ్య గారు ఇక్కడ ఉన్నారు. మేమందరం కూడా ఒక్క తాటి మీదకి వచ్చేసి
ఈ పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గాన్ని 2 లక్షల మెజార్టీకి తగ్గకుండా గెలిపించుకోవాలని చెప్పి ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రజల్లోకి విస్తృతంగా రేపు రంజాన్ పండుగ సందర్భంగా ఒక్కరోజు ఖాళీ నుంచి 12వ తారీఖు నుంచి ప్రజల్లోకి పోయి తప్పకుండా పార్టీ ప్రచార కార్యక్రమాన్ని ఏ విధంగా నిర్వహించాలో మేము డిసైడ్ చేసినాం. మాకు అసలు నిజంగా చెప్పాలంటే భువనగిరి పార్లమెంట్లో టీఆర్ఎస్ పార్టీ అనేది మొత్తం చాప్టర్ క్లోజ్ అయిపోయింది. బీజేపీ పార్టీ వాళ్ళు అనుకున్నంత భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో లేదు. కాబట్టి మా గెలుపు తథ్యం. పార్టీ కార్యకర్తల వర్గాలు 18వ తారీఖు ప్రియాంక గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు వస్తా అని చెప్పారు. కాబట్టి ఈ నామినేషన్ ప్రోగ్రాం 21 ఆదివారం ఏప్రిల్ నాడు పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, భువనగిరి పార్లమెంట్లో ఉన్న అభిమానులకు, నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలందరూ కూడా మేము విన్నవిస్తున్నాం. అదేవిధంగా మే 1st వీక్ ఇంకా డేట్ డిసైడ్ కాలేదు ప్రియాంక గాంధీది. తప్పకుండా అది చౌటుప్పల్నే పెడతాం. ఆ డేట్ డిసైడ్ చేసినాక తప్పకుండా ఇన్ఫార్మ్ చేస్తాం. కాంగ్రెస్ పార్టీ ఉధృతంగా ప్రచారం చేస్తాం. ప్రజల్లోకి పోయి ఈరోజు ముఖ్యమంత్రి వర్యులు మా భువనగిరి పార్లమెంట్ కోఆర్డినేటర్గా ఉన్నటువంటి రాజగోపాల్ రెడ్డి గారి నివాసానికి వచ్చి మిగతా ఎమ్మెల్యేలందరినీ పిలిచి ఇక్కడ ఒక కార్యాచరణ తీసుకున్నారు. అలాగే నేను భువనగిరి ప్రజలకు, అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకు, నాయకులకు, ఒక సామాన్యునైన నన్ను ఈరోజు భువనగిరి పార్లమెంట్కు ఎన్నిక చేసినందుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అందరికీ కూడా కృతజ్ఞతలు చేసిన. ముఖ్యంగా కోమటిరెడ్డి సోదరులు ఈరోజు నన్ను కూడా వాళ్ళ తమ్మునిగా హక్కున చేర్చుకొని ఈరోజు ఈ ప్రచారాన్ని అంతా కూడా రాజగోపాల్ రెడ్డి గారు మొత్తం ప్లానింగ్ చేస్తున్నారు. ఇప్పుడే మీకు అంతా బ్రీఫింగ్ ఇచ్చిర్రు. రేపు 12వ తారీఖు నుంచి విస్తృత స్థాయి సమావేశాలు 7 నియోజకవర్గాలలో ఉంటాయి. ప్రతి నియోజకవర్గంలో ఒక దినమంతా ఉండి కార్యకర్తలను కలవడం జరుగుతుంది. తర్వాత ర్యాలీస్ ఉంటాయి. 21కి అన్నయ్య చెప్పినట్టు నామినేషన్ ఉంటుంది. ఫస్ట్ వీక్లో అది ఉంటుంది. కాబట్టి 10వ తారీఖు దాకా, 12 నుంచి 10వ తారీఖు దాకా ఒక్కరోజు కూడా ఖాళీ లేకుండా విస్తృత స్థాయి సమావేశాలు ఉన్నాయి. డెఫినెట్గా అన్నయ్య చెప్పినట్టు అందరూ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉన్న చోట కాంగ్రెస్ ఓటు అడగదని, ఇందిరమ్మ ఇండ్లు ఉన్న చోట బీఆర్ఎస్ ఓటు అడగొద్దంటూ సవాల్ విసిరారు మంత్రి పొన్నం ప్రభాకర్. కొండగట్టు అంజనను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన పొన్నం ప్రభాకర్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని, కాంగ్రెస్ పార్టీ వాగ్దానం ఇస్తే ఎట్టి పరిస్థితుల్లోనైనా పక్కగా అమలు చేసి తీరుతుందని చెప్పారు. కొండగట్టు అంజన ఆశీస్సులతో తెలంగాణలో 17 ఎంపీ స్థానాలను గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. 10 ఏళ్లలో కేసీఆర్, వినోద్ కుమార్ కరీంనగర్ పార్లమెంటుకు ఏం చేశారో చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. బండి సంజయ్ మతపరమైన అంశాలు కాకుండా ప్రజలకు ఏం చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఏనాడు కారులో నుంచి కాలు కింద పెట్టని వినోద్ కుమార్ ఇవాళ మార్నింగ్ వాక్ పేరుతో ఓటర్లను, ప్రజలను మోసం చేస్తున్నారని మంత్రి విమర్శించారు. ఏ దేవాలయానికి ఏం చేసినాడు పండిత సంజయ్ గారిని అడుగుతా ఉన్నా. ఇలా పోటీలో వాళ్ళు ఇద్దరు ఉన్నారు. నేను పోటీలో లేకుండా నా పార్టీ అభ్యర్థి ఉన్నాడు. మేము బహిరంగంగా చర్చకు సవాల్ చేస్తా ఉన్నా. ఈ నియోజకవర్గ ప్రజలకు మీరు 5 సంవత్సరాల కాలంలో ఏం చేసినో శ్వేతపత్ర రూపంలో చర్చకు చేయలేకపోతే శ్వేతపత్ర రూపంలో ప్రజలకు చూపెట్టండి. ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న కొండగట్టుకి ఏం చేసినావు, వేములవాడకి ఏం చేసినావు, ఏ దేవాలయానికి ఏం చేసినాడు బండి సంజయ్ గారిని అడుగుతా ఉన్నా. కొండగట్టుకి ఏమైనా చేసిందా? బండి సంజయ్ నువ్వేం చేసినావు చెప్పుకొని ఓట్లు అడుగు. ఇక ఆయన వినోద్రావు ఎన్నడూ అని కలిసేది లేదు, సామాన్యులకి నా చేయి కూడా కలిపేది లేదు. సిద్ధరామయ్య సవాల్ చేస్తా ఉన్నాను. లేకపోతే నేను పెద్ద ఆ పార్టీలను తెచ్చినా, ఈ పార్టీలను 5 ఏళ్ళు ఏం చేసినావు? 5 సంవత్సరాలు నీకు కాదు, నీకు బోనస్ కూడా ఇస్తా. నీవు కానీ నీకంటే ముందున కేసీఆర్ 10 ఏళ్లల్లా ఈ కరీంనగర్ పార్లమెంట్కి ఏం చేసినా చెప్పుడు. ఎన్నికల కొరకు వాడుకున్నారు, తెలంగాణ నిర్ణయాల కోసం వాడుకున్నారు తప్ప ఈ జిల్లా ప్రజలకు, ఈ నియోజకవర్గం ఏం చేసినా చెప్పమని అడుగుతా ఉన్నాం. ఎన్నికలు రాగానే మళ్ళా కొత్త వేషాలు వేసుకొని ప్రజలను మభ్యపెట్టడానికి వస్తా ఉన్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కోరుతా ఉన్నాం. ఇటీవలే జనసేనకు రాజీనామా చేసిన మహేష్ వైసీపీలో చేరారు. ఏప్రిల్ 10వ తేదీన బుధవారం రోజున సీఎం జగన్ ఆయనకు కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాగా మహేష్ జనసేన తరపున విజయవాడ వెస్ట్ టికెట్ ఆశించారు. కానీ పొత్తులో భాగంగా కూటమి అభ్యర్థిగా సుజనా చౌదరికి ఆ సీటు కేటాయించారు. దీంతో అప్పటి నుండి మహేష్ జనసేనకు దూరంగా ఉంటూ వస్తూ ఇటీవలే జనసేనకు రాజీనామా చేశారు. ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తీవ్ర ఆరోపణలు చేశారు ఆయన.
లో రాహుల్ సీఎం రేవంత్ రెడ్డిలది 2 నాలుకల ధోరణి అని విమర్శించారు మాజీ మంత్రి కేటీఆర్. లిక్కర్ స్కామ్లో ఇద్దరు మాట్లాడుతున్నారని అన్నారు. లిక్కర్ స్కామ్ జరగలేదని రాహుల్ అంటుంటే స్కామ్ జరిగిందని రేవంత్ అంటున్నారు. రాహుల్ భారత్ జోడో యాత్ర చేస్తే మోడీ చౌకీదార్ అంటుంటే మోడీ తన పెద్దన్న అని రేవంత్ రెడ్డి అంటున్నారు. ఫ్రాడ్ హాయ్ అని రాహుల్ గాంధీ అంటుంటే ఆదాని హమారా ఫ్రెండ్ అంటున్నారు. రాహుల్ గాంధీ గుజరాత్ మోడల్ ఫేక్ మోడల్ అంటే రేవంత్ రెడ్డి తెలంగాణను గుజరాత్ మోడల్ చేస్తా అంటారు. రాహుల్ గాంధీని రేవంత్ రెడ్డి పిక్చర్ని చేస్తున్నారని మండిపడ్డారు. మల్కజ్గిరి పార్లమెంట్ పార్టీ సమావేశంలో మాట్లాడిన కేటీఆర్ రేవంత్ రెడ్డి సీఎంగా మాట్లాడడం లేదని అన్నారు. రేవంత్ సర్కార్ను పడగొట్టవలసిన కర్మ మాకేం లేదని, నల్గొండ ఖమ్మం మానవ బాంబులు నీ పక్కనే ఉన్నాయి. రేవంత్ 5 ఏళ్ల పాటు సీఎంగా ఉండాలని, రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్పై పెట్టిన శ్రద్ధ మంచినీళ్లపై పెట్టాలని కేటీఆర్ అన్నారు. రేవంత్ రెడ్డి కేసుల నుంచి తప్పించుకోవడానికి ఖచ్చితంగా బీజేపీలో చేరతారని ఆరోపించారు. మంచిగా చేసే పచ్చడి చేసి మనకు అందరు కూడా ఇంట్లో తాగుతాం. ఎందుకు తాగిపిస్తారు ఉగాది పచ్చడి? ఎందుకంటే జీవితం కూడా అట్లనే కొన్ని ఎత్తులు పల్లాలు, కొన్ని చేదు అనుభవాలు, ప్రజల తరపున కొట్లాడమని చెప్పి ఒక బాధ్యత అప్పచెప్పింది. ఆ బాధ్యత నిర్వర్తిస్తూ ఆ క్రమంలో ఇలా ఎన్నో రకాల అంశాలు తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. చేతిలో వైకుంఠం చూపెట్టి 420 హామీలిచ్చి 420 హామీలిచ్చి ఇలా గద్దెనెక్కి కూర్చున్నాడు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఎన్ని చెప్పిండు యాదకుండాలో మీకు. ఇక్కడున్న రైతు బిడ్డలు మా గట్కేసర్ వాళ్ళు గుర్తు తెచ్చుకోండి. డిసెంబర్ 9 నాడు నేను ముఖ్యమంత్రి అవుతున్నా కాంగానే 2 లక్షల రుణమాఫీ మీద సంతకం పెడతా, ఇప్పటిదాకా లోన్ తెచ్చుకోని వాళ్ళు ఉంటే పరుగున వండి పోయి బ్యాంకుకు పోయి 2 లక్షలు తెచ్చుకోండి అని చెప్పిన మాట మర్చిపోవద్దు. అదేవిధంగా ఇంట్లో ఉండే కోడలి పిల్లలకు ఇక్కడ లంక బిందెలు మాత్రం చెప్పాడు రేవంత్. ట్యాంకర్లు మోపైనాయి, వాటర్ ట్యాంకర్లు తిరుగుతున్నాయి ఊర్లల్లా. మళ్ళా కేసీఆర్ గారు బ్రహ్మాండంగా ఓటు వేయకపోయినా, ఆ పైసలు ఇవ్వకపోయినా నాకే ఓటేసిండ్రు కాబట్టి రేపు ఇచ్చే అవసరమే లేదు. రేవంత్ రెడ్డి ఏమంటుండి ఇక్కడ, చౌకీదార్ చోర్ నహీ హై, हमारे बड़े भाई है, हमारे बड़े भाई है, నరేంద్ర మోడీ మేరా బడా భాయ్ అని ఇక్కడ రేవంత్ రెడ్డి. అక్కడ రాహుల్ గాంధీ అంటాడు అదానీ ఫ్రాడ్ హే, అదానీ అంటాడు దొంగ. 609వ స్థానంలో ఉండే ధనవంతుల లిస్టులా మోడీ వచ్చినాక రెండో కాంగ్రెస్ లనే అటు రాహుల్ గాంధీ ఇక్కడ రేవంత్ రెడ్డి. సిరిసిల్ల ఎమ్మెల్యేకు రాజీనామా చేసి నేను రేపు తెల్లారి ఈటెల రాజేందర్ గారు పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఓడిపోయిన తర్వాత ఇక్కడ ఉంటాడా హుజురాబాద్ పోతాడా? ఇక్కడ ఉంటాడా హుజురాబాద్ పోతాడా? మళ్ళా మరి అట్లాంటి నాయకుడు మనకు అవసరమా? దీనికెళ్ళి కొంపలు ఉంచుకున్న బీజేపీ మా ఆడబిడ్డలు ఆలోచించాలా. తొక్కుదాం అదే నినాదం ఇస్తాం ముందుకు. కోట్ల రూపాయలు బడా కార్పొరేట్ స్టేట్ల రుణాలు మాఫీ చేసిన ముఖ్యమంత్రి ఏమో గుంపు మేస్త్రి, ప్రధానమంత్రి ఏమో తాపీ మేస్త్రి. ఇద్దరు కలిసి తెలంగాణకు సమాధి కట్టాలన్న చక్కర్లున్నారు. తెలంగాణ గొంతుండద్దు, కేసీఆర్ ఉండద్దు, కేసీఆర్ ను బొందబెట్టాలి, ఏదన్నా చేయాలి, మన ఇద్దరమే ఉండాలి తప్ప కేసీఆర్ ఉండద్దు, బీఆర్ఎస్ ఉండద్దు అని చెప్పి ఇటు వీని గుంజుడు అటు వాని గుంజుడు, వీని మీద కేసు పెట్టుడు వాని మీద కేసు పెట్టుడు, ఇదే అడ్డమైన పనులు. అయితే నువ్వు జేబులు ఉండాలి లేకపోతే జైలు ఉండాలన్నట్టు నెరవేర్స్తామని చెప్పినా ఇప్పటి వరకు ఎలాంటి హామీలు నెరవేర్చలేదని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. ఇప్పటికే పేద మహిళలకు పింఛన్లు ఇస్తామని రేవంత్ రెడ్డి 42 లక్షల మందికి బాకీన పడ్డారని అన్నారు. కౌలు రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని అన్నారు. కాంగ్రెస్ 100 రోజుల పాలనలో 200 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ధ్వజమెత్తారు. బుధవారం పటాన్చేరు నియోజకవర్గంలో గణేష్ గడ్డ దేవాలయంలో ప్రత్యేక పూజలు కార్యక్రమాలు నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ లోక్సభ ఎన్నికల ప్రచార రథాలను ప్రారంభించారు హరీష్ రావు. అనంతరం ఆయన మాట్లాడుతూ గణేష్ గడ్డ బీఆర్ఎస్ కు కలిసి వచ్చిన గడ్డ అని అన్నారు. 2004 నుండి ఇప్పటి వరకు గులాబీ జెండా మెదక్ పార్లమెంట్లో ఎగురుతుందని చెప్పారు. త్వరలోనే జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మళ్లీ బీఆర్ఎస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రైతుల దగ్గర కేసీఆర్ పోయి పరామర్శిస్తుంటే తట్టుకోలేక రేవంత్ రెడ్డి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు హరీష్ రావు.
అక్కడ వార్డు మెంబర్ ఏ విధంగా గెలవడానికి ప్రయత్నం చేస్తాడో పార్లమెంట్ మెంబర్ కి అవన్నీ కూడా విజయవంతం చేయాలని చెప్పి ఈ ప్రదేశం రాష్ట్ర మాజీ మంత్రివర్యులు నమస్కారం. అయితే ఈరోజు ఈ గణేష్ గడ్డ అనేది మనకు బాగా అచ్చి వచ్చిన గడ్డ గణేష్ గడ్డ. ఎందుకంటే మైపాల్ రెడ్డి గారు 3 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే 3 సార్లు నేను ఇక్కడికి వచ్చి పూజ చేసి జెండా ఊపిన 3 సార్లు మైపాలన్న ఘన విజయం సాధించిండు. జెండా ఎగిరైపోతా ఉన్నాం. కానీ ఇవాళ 2500 ఒక్కరికి కూడా రాలే. 2,80,000 మందికి ఆసరా పెన్షన్లు వస్తాయి. వృద్ధులు, వితంతువులు, వికలాంగులు. మేం గెలవంగానే 15,000 రైతు బంధు అన్నారు. మోసం కన్నా తులం లేదు. ఇంత కేసీఆర్ కిట్టు బంద్ అయింది. ఇంత మంచిగా పని చేయి. కేసీఆర్ ₹1,00,000 ఇచ్చిండు, నువ్వు తులం బంగారం ఇచ్చి పేరు పొందు. నువ్వు 15,000 బోనస్ ఇస్తాను, తప్పదు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. నౌకరీ చేస్తే 12 ఏళ్లు మన సంగారెడ్డిలో మన మెదక్ జిల్లాలో వాళ్ళు పోయి సంగారెడ్డికి వచ్చి ఈయనకు దరఖాస్తు ఇచ్చిండ్రు. మేము అనాథ పిల్లలం, మీరు ఏదైనా సాయం చేయండి అని జాయింట్ కలెక్టర్ గా దరఖాస్తు ఇచ్చిండ్రు. ధనము ఉన్నది, దానం చేసే గుణము కూడా ఉన్నది. నువ్వు మంచిగా పనివంతునువో గుణవంతును అయితే నువ్వు మళ్ళీ గెలవద్దు. అదు పక్కన నువ్వు మరి గాడి చెల్లెనో నీ మా పటాన్చర్లు ఎట్లా చెల్తావు? గులాంగిరి చేసేటోళ్ళు కావాలన్నా ఇవాళ మనం ఆలోచించాలి. ఆర్సీపురం గాని మన రామచంద్రాపూర్ గాని 10 ఏళ్ల బీజేపీ పాలన ఏం చేసిందో ఒక్క చెప్పు. ప్రశ్నే లేదు. ఉద్యమం చేయలేదా 14 ఏళ్ళు? రానే రాదన్న తెలంగాణ తెచ్చుకోలేదా? సంబంధించి పార్లమెంట్ ఎన్నికల సన్నాహ సమావేశంలో ద్వారా భాగంగా మరి ఈ రోజు మన ప్రచార వెహికల్స్ ని ఇక్కడ నుంచి పూజ చేసి వినాయకుడు, సిద్ధి వినాయకుడు అంటే మన అందరూ జై తెలంగాణ పెట్టినందుకు మీ అందరికీ పేరు పేరున ప్రజాప్రతినిధులకు కార్యకర్తలందరికీ నేను శిరస్సు వంచి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలుస్తున్నా. ఇప్పుడు పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో పిల్లి రామరాజు మాట్లాడుతూ, నిన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీలో జాయిన్ అవటం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. దేశంలో 400 సీట్లతో మోడీ 3వసారి బీజేపీ ప్రధాని అవుతారని అన్నారు. కింది స్థాయి నుంచి వచ్చి నల్గొండ నియోజకవర్గం నుండి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సైదిరెడ్డికి నా వంతు సహాయం సహకారం ఉంటుందని అన్నారు. ఇంకా కౌలు రైతుకు లెక్కలేని హామీలు ఇచ్చినా అమలు చేయలేకపోయారని, కాంగ్రెస్ ఇచ్చిన ఏ ఒక్కటి కూడా హామీ సక్రమంగా అమలు చేయలేదని అన్నారు. వర్షాలు లేక రైతులు ఇబ్బంది పడుతుంటే వాళ్ళు క్రికెట్ మ్యాచ్లు చూస్తున్నారని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి తర్వాత నేనే అని చెప్పి కోమటిరెడ్డి ఓటు వేశారంటే నాకు గుర్తు రాకుండా చేశారు. ఈ పార్టీ ద్వారా నేను తప్పనిసరిగా ఏ అవసరం ఉన్నా బీజేపీ తలుపు తట్టాలి. కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని ఆయన అన్నారు. ఖమ్మం, నల్గొండ నాయకులే ప్రభుత్వం బీజేపీ గెలుపు కోసం పనిచేస్తుందని అన్నారు. ఈ రాష్ట్రంలో అవినీతి లేని పరిపాలన కావాలంటే బీజేపీ గెలిపించాలని కోరుతున్నానని అన్నారు. శానంపూడి సైదిరెడ్డి అన్న గారు గెలవాలనే ఆలోచనతోని మేము కూడా భాగస్వామ్యం కావాలని చెప్పేసి రోజు అవుతున్నారు. మరి ఆ 400 సీట్లలో ఈ నల్లగొండ పార్లమెంట్ స్థానము శానంపూడి సైదిరెడ్డి అన్న గారు మేము కూడా భాగస్వామ్యం లేకుండా అయిపోయింది. ఏ రాజకీయ పార్టీ చూసినా కూడా ఈరోజు ఒక భారతీయ జనతా పార్టీకే మరి సామాన్య వ్యక్తులకు అందరూ కూడా అవకాశం కల్పిస్తున్నారు. మరి తను కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ రాష్ట్రం మరి ముందు పోవాలన్నా, ఈ సంక్షేమ పథకాలు మళ్ళీ అందాలంటే ఖచ్చితంగా నరేంద్ర మోడీ ప్రధాని కావాల్సిన అవసరం ఉన్నది. ఈ రాష్ట్రంలో 17 పార్లమెంట్ స్థానాలకు 17 స్థానాలు బీజేపీకి ఓటేసి గెలిపించాల్సిన అవసరం ఉన్నది. ప్రభుత్వం నడవాలన్నా, ఈ రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే ప్రకటించిరో హామీలు మరి ప్రజలకు అందియాలన్నా కూడా బీజేపీకి ఓటేయాల్సిన అవసరం ఉన్నది. ప్రజలందరూ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. ఎందుకంటే ఇక మేము ఇయ్యం. కానీ ఒకటి చెప్తా ఉన్న ప్రజలకి, మీరు ఇప్పుడు కాంగ్రెస్ ను ఓడియకపోతే, ఒక్క సీటు కూడా రానియకుండా ఓడియకపోతే ఒక్క పథకం రాదు మీకు.
ఎందుకంటే ఒక్కసారి ఓడిస్తేనే సురుకు తగులుతుంది వాళ్ళకి, అట్లయితేనే భయపడతారు. రేపెట్టి పరిస్థితుల్లో మన పథకాలు అమలు చేయడానికి బీజేపీ తరఫున వాళ్ళని నిలదీసి అడగడానికి వాళ్ళ యువత సిద్ధంగా ఉంది. ఎంతో మంది ఫోన్లు చేస్తా ఉన్నారు. ఈ దేశం మీద ప్రేమ ఉన్న ప్రతి ఒక్కడు ఫోన్ చేసి అన్న మంచి పని చేసిండ్రు, ఈరోజు భారతీయ జనతా పార్టీ అన్ని సీట్లలో 400 అంటే 400 గెలవబోతా ఉంది పెట్టిండ్రు. ఇక అన్ని రకాలు మొదలు పెడతారు. మన చేతిలో ఇది ఉంటే ఖచ్చితంగా ఎక్కడికక్కడ అడ్డుకట్ట వేలేస్తాం, మన కార్యకర్తలకు అందుబాటులో ఉండలేస్తాం. నేను బీఆర్ఎస్ పార్టీ నాయకులకి కార్యకర్తలు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరు ఆలోచించండి. రేపు మీరు ఏ పార్టీ అయితే మంచిది, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ కథమైపోయింది. రేపెట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని ఆదుకోవాలన్నా, మీ తరఫున పోరాటం చేయాలన్నా, అందరం కలిసి పనిచేయాలన్నా, ఈ దేశాన్ని ముందు వరుసలో నిలపాలన్నా ఒకే ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ. 4 నెలలైంది కాంగ్రెస్ గెలిచి. అబద్ధాలు చెప్పిండ్రు. అబద్ధాలతో తర్వాత ఈ మధ్య మీరు చూస్తూనే ఉన్నారు, ముఖ్యంగా పత్రికా మిత్రులందరూ. అసలు ఈ రాష్ట్రంలో గవర్నమెంట్ అనేది నడుస్తుందా? దేనికైనా స్పందించిన తీరుందా? మంగపేట్ మండలం బో నర్సాపూర్ గ్రామంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ మంగపేట్ మండల ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మంత్రి సీతక్క మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి బలరాం నాయక్ తరపున ఈ సందర్భంగా మాట్లాడుతూ, దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 75 ఏళ్ల తర్వాత రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ద్వితీయ శ్రేణి పౌరులుగా బతికే పరిస్థితులు ఏర్పడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో అల్లర్లు ఘర్షణలు జరిగితే పాలకులు అణిచివేసేవారని, కానీ పాలకులుగా ఉన్నవారే ఘర్షణలకు కారణమవుతున్నారంటూ ఆమె అన్నారు. మణిపూర్, గుజరాత్ ఘటనలని ఉదహరించారు. ఇది దేశ శ్రేయస్సుకు మంచిది కాదని, బీజేపీకి దేశ ప్రయోజనాల కంటే సొంత ప్రయోజనాలే ముఖ్యమని ఆరోపించారు. అందరూ ఒక రాజు లెక్క నేనుంటా, మీరు బానిస లెక్క ఉండాలనే చట్టాన్ని జరుగుతున్నది బీజేపీ ప్రభుత్వం. కాబట్టి మరి ఈ రోజు బీఆర్ఎస్ చేసింది ఏం లేదు, బీజేపీ కూడా ఏం చేయలేకనే ఎవరైనా మనం చెప్పుకుంటే గొప్పగా, అరే నా 10 ఏళ్లలో నేను ఇవి చేసిన, ఇంతమందికి ఇల్లు ఇచ్చిన, ఇంతమందికి ఉద్యోగాలు ఇచ్చిన, ఇంతమందికి మరి ప్రాజెక్టులు కట్టిన, ఇవాళ కాంగ్రెస్ వచ్చిందంటే చెప్పుకోవడానికి ఒక మరి కాళేశ్వరం ఈయన కడితే కేసీఆర్ 3 రోజులలో కూలిపోయింది. కడల్ ప్రాజెక్ట్ అయినా, ఎస్ఆర్ఎస్పి అయినా, నాగార్జున సాగర్ అయినా, శ్రీశైలం అయినా, ఇట్లాంటి అన్ని కూడా కాంగ్రెస్ కట్టింది. 50 నర్సింహ సాగర్ కూడా వెంకటరావు గారు కట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం 50 సంవత్సరాలు నిలబడ్డాయి. మరి మోడీ గారి ప్రభుత్వంలో ఒక్కటన్నా కట్టిరా? ఒక్కటన్నా? ఇవాళ ఊళ్ళలో ఉండే చెరువులు కూడా కాంగ్రెస్ నిర్మించింది. ఊళ్ళలో ఉండే చెరువుల కాలువలు పూడికలని వీళ్ళు తెచ్చిర్రు తప్ప టీఆర్ఎస్ ఆ పూడికలలో పెద్ద ఎత్తున దోసుకున్నారు. అందుకనే ఇవాళ వర్షాలు లేకుండా చెరువులలో నీళ్లు ఉండలేని పరిస్థితి. కాబట్టి దయచేసి అందరూ కూడా కష్టపడాలి. కాంగ్రెస్ చెప్పినటువంటి 6 గ్యారంటీలను ఒక్కొక్కటి అమలు చేస్తున్నాం. రైతు బంధు పడ్డది పర్లేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. 100 ఎకరాలు ఉన్న వాళ్ళకు ఆంతలేదు, ఎందుకంటే వాళ్ళకి వల్లే. ఇంకా చిన్న సన్నకారు రైతులకు పడ్డది, 5 ఎకరాల వరకు పడ్డది. ఇంకా మిగతా వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో అందరికి కూడా పడుతుంది. ఈ లోపు ఎలక్షన్ కూడా వచ్చింది కాబట్టి ఇబ్బంది అయింది. అదే విధంగా మనలాంటి ప్రాంతాలలో కూడా రైతులకు ఇబ్బంది ఉన్నది కాబట్టి అవి కూడా సవరించి అందరు రైతులకు మరి బాణీలో పట్టా. గద్వాల్ జిల్లా దరూర్ మండలం పరిధిలోని నీలహల్లి గ్రామంలో ఉపాధి హామీ కూలీల దగ్గరికి వెళ్లి వారి సమస్యలను తెలుసుకున్నారు. నీలహల్లి గ్రామ పెద్దలు కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్త చిలక మునెప్ప ఉపాధి హామీ పథకం కూలీల గత 2 నెలల నుంచి దినసరి కూలీల డబ్బులు పడతలేవు, చాలా ఇబ్బందికరంగా ఉందని, ఎలాగైనా పై అధికారులు మా సమస్యలు తీర్చాలని కోరుతున్నామని, అలాగే త్రాగడానికి మంచిటి సౌకర్యం, కూర్చోవడానికి టెంట్ సామాగ్రి మరియు పనిచేసే సమయాన ఏదైనా ప్రమాదం జరిగితే మాకు మెడికల్ సామాగ్రి కూడా లేదని తెలియజేశారు. తక్షణమే ఈ వేసవి కాలంలో మంచినీరు త్రాగడానికి మాకు కల్పించాలని చిలక మునెప్పకు తెలియజేశారు.
పని కాడ ఇచ్చలేరా ఇండ్ల కాడ దరూర్ మండలం నీలహల్లి గ్రామంలో ఊరదేవర్ల బండారి కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ముఖ్య అతిథిగా మిర్జాపురం రంగారెడ్డి పాల్గొని 4 పోతులకు బండారి వేసిన గ్రామ పెద్దల చిలుక మునెప్ప, ఎంపీటీసీలు వీరన్న, హనుమంత్, నాగేంద్ర, ఇస్మాన్ ప్రత్యేక పూజ చేశారు. అనంతరం పూజలు పూర్తి చేసుకొని బతుకమ్మ ఆటల పాటలతో మహిళలు ఎంతో సంతోషంగా చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మిర్జాపురం రంగారెడ్డి మాట్లాడుతూ గ్రామస్తులు ఊరు జాతర కార్యక్రమాన్ని ఇంకా 4 రోజులు ఉన్నది కాబట్టి గ్రామంలో పెద్దలు అందరూ కలిసికట్టుగా ఉండి అంగరంగ వైభవంగా జరుపుకోవాలని కోరారు. గ్రామాన్ని చిలుక మునెప్ప ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. నీలహల్లి గ్రామ ప్రజలకు తెలియజేశారు. నర్సాపూర్ మండల కేంద్రంలో 24 ప్యాకేజీ కాలువలు గత సంవత్సర వర్షాకాలంకు పగుళ్లు రావడం, చెడిపోవడంతో కనీసం ఇప్పటి వరకు కూడా మరమ్మతులు పనులు చేయకపోవడంతో దారుణంగా మారింది. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోకపోవడంతో కాలువ పనులు అలాగే ఆగిపోయి అధికారులు చర్యలు తీసుకొని కాలువకు సంబంధించి మరమ్మతులను త్వరితగతిన చేపట్టాలని నర్సాపూర్ మండల గ్రామస్తులు వేడుకుంటున్నారు. ఎంత ఎంక్వైరీ నడిచినది, డబ్బులు అయితే ఖర్చునా, ఎంక్వైరీ నడిచినా కూడా భయపడతలేరు వాళ్ళు. ఇది ఎంత నాసరికం ముందు చూసినా. ఇది వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓరుగల్లు 9 నేషనల్ టీవీ.